వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 8th క్లాస్కి సంబంధించి మనకి మెన్జురేషన్ అండి. మనం ఇంట్రడక్షన్ పార్ట్లో మనం రెక్టాంగిల్ యొక్క ఏరియా, అలాగే మనకి పెరిమీటరు, అలాగే స్క్వేర్ యొక్క పెరిమీటరు, అలాగే ఏరియా అండి, అలాగే ట్రయాంగిల్ యొక్క ఏరియా, అలాగే పెరిమీటరు మనం ఫైండ్ అవుట్ చేసామండి. మామూలుగా అయితే మనం ఇంట్రడక్షన్ పార్ట్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు వచ్చి మనకి ఏరియా ఆఫ్ ద పాలిగన్ అండి. ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఫస్ట్ అంటే మనకి లైన్ సెగ్మెంట్స్ని మనం ఒక క్లోజ్డ్ ఫిగర్గా గీస్తే దాన్ని మనం ఏరియా ఆఫ్ పాలిగన్ అంటాం, మనం పాలిగన్ అంటామండి. దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి మనకి మన ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం చూద్దామండి. ట్రిపీజియం అంటే ఈ ట్రిపీజియం ఈజ్ ఏ క్వార్టర్లేటరల్ అండి, హ్యావింగ్ వన్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ ఆపోజిట్ సైడ్స్. మనకి క్వార్టర్లేటరల్ అనేది పెయిర్ ఆఫ్ ప్యారలల్ ఆపోజిట్ సైడ్స్ అండి. ఇక్కడ ఏబి అనేది ఒక సైడ్ అయితే ఇక్కడ డిసి అనేది ఇంకొక ప్యారలల్ సైడ్ అండి. ఇక్కడ ఏబి ప్యారలల్ టు ఏమవుతుందంటే డిసి అవుతుంది. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద టూ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రిపీజియం ఈజ్ కాల్డ్, మనం వీటిని బేస్ అంటాము. బేస్ అంటే ఇక్కడ ఏబి బేస్ అవుతుంది, అలాగే డిసి బేస్ అవుతుందండి. ఏబి అండ్ డిసి ఆర్ ద బేస్ ఆఫ్ ట్రిపీజియం అండి, ఏబిసిడి. ఇక్కడ మనకి దీనికి పెర్పెండిక్యులర్గా సిఎఫ్, ఇక్కడ డిఈ అని గేస్తే దీని యొక్క హైట్ అవుతుందండి, హెచ్ ఈజ్ కాల్డ్ హైట్, ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రిపీజియం ఏబిసిడి అంటాం. ఈ ట్రిపీజియం ఏబిసిడి సెట్ టు బి ఐసోస్లెస్ ట్రిపీజియం అంటే మనకి నాన్ ప్యారలల్ సైడ్స్ ఉన్నాయి కదండి. నాన్ ప్యారలల్ సైడ్స్ ఇక్కడ ఏడి అండ్ బీసీఆర్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయండి. ఇక్కడ ఐసోస్లెస్ ట్రిపీజియం అంటే నాన్ ప్యారలల్ సైడ్స్ ఏడి అండ్ బీసీఆర్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం అంటే మనం ఏబిసిడి ఈజ్ ఏ ట్రిపీజియం అయితే ఇన్ విచ్ ఏబి ప్యారలల్ టు డిసి, మనకి ఇక్కడ రెండు ప్యారలల్ సైడ్స్ ఏబి డిసి ప్యారలల్ సైడ్, అలాగే హైట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి ఫార్ములా ఏంటంటే ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అండి. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏబి ప్లస్ డిసి అండి ఇంటూ హైటు స్క్వేర్ యూనిట్స్. ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రిపీజియం సంబంధించి. ఏరియా ఆఫ్ పాలిగన్ అండి. పాలిగన్ అంటే మనం ఈ క్లోజ్డ్ ఫిగర్ లైన్ సెగ్మెంట్స్తో కలిపి క్లోజ్డ్ ఫిగర్ని మనం మామూలుగా అయితే ఈ ట్రయాంగిల్ని కూడా మనం ఏమంటామంటే ఈ పాలిగన్ అంటామండి. 3 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. మనకు క్లోజ్డ్ ఫిగర్ అంటే మనం ఏం చేస్తామంటే పాలిగన్ అంటాం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం అంటే ఒక మనకి ఇది పాలిగన్. అలాగే ట్రిపీజియం ఏమంటున్నామంటే మామూలుగా అయితే క్వార్టర్లేటరల్ అండి, హ్యావింగ్ వన్ పెయిర్ ఆఫ్ ట్రిపీజియం ఈజ్ ఏ క్వార్టర్లేటరల్, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అండి, 2 నాన్ ప్యారలల్ సైడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్యారలల్ సైడ్స్ ఏమంటామంటే బేస్ అంటాం. ఇది ఏబి బేస్, అలాగే సిడి బేస్ అండి. ఇక్కడ మనకి రెండు పెర్పెండిక్యులర్గా డి నుంచి ఇక్కడ ఈ ఏబికి పెర్పెండిక్యులర్, అలాగే సి నుంచి ఏబికి పెర్పెండిక్యులర్గా ఇస్తే అది ఏమవుతుందంటే హైట్ అవుతుంది. హైట్ ఆఫ్ ద ట్రెపీజియం అంటాం. మనకి ఏరియాకి ఫార్ములా కనుక్కోవాలంటే మనకి ఏబిసిడి ఈజ్ ట్రెపీజియం అయితే ఏబి ప్యారలల్ టు డిసి అండ్ హైట్ హెచ్ అయితే మనకి ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా ఏబిసిడి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అండి. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏబి అండ్ డిసి అండి ప్లస్ డిసి ఇంటూ హైటు. ఇది మనకి ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి. స్ప్లిట్ మనం ఏరియా ఆఫ్ ద పాలిగన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఒకసారి చూద్దామండి. స్ప్లిట్ ఏ క్వార్టర్లేటరల్ ఇంటూ ట్రయాంగిల్స్. మనం ఏదైనా క్వార్టర్లేటరల్ని మనం ట్రయాంగిల్స్గా విభజించి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తామండి. అలాగే మనం కూడా పాలిగన్ కూడా అంటే మనం ఇదే మెథడ్ ఫాలో అవుతామండి. సిమిలర్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ పాలిగన్ అండి. మనం క్వార్టర్లేటర్లో మనం ఏదైతే మెథడ్స్ మనం ట్రయాంగిల్గా విభజించి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే పాలిగన్ కూడా మనం అలాగే మెథడ్ ఫాలో అవుతామండి. ఇక్కడ మనకి పెంటగాన్ తీసుకుంటే మనకి పెంటగాన్లో ఇక్కడ ఏసీ ఏడి అనేవి డయాగ్నల్స్ అయితే మనకి పెంటగాన్ని ఎలా డివైడ్ చేస్తామో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏసీఐ ఏడి అనేవి డయాగ్నల్స్ అయితే ఇక్కడ ఇదొక ఏబీసీ అనేది ఇక్కడ ఒక ట్రయాంగిల్ అండి. అలాగే ఏరియా ఆఫ్ ఏసీడీ అనేది ఒక ట్రయాంగిల్, అలాగే
ఏరియా ఆఫ్ ఏఈడి అనేది ఒక ట్రయాంగిల్ అండి. ఇక్కడ మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇది పెంటగాన్ ఏబిసిడిని, ఏబిసిడిఈ. ఇక్కడ ఏసీ ఏడి అనేవి డయాగ్నల్స్ అయితే మనం మామూలుగా అయితే మూడు పార్ట్స్ కింద విడదీస్తామండి. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏబిసి, అలాగే ఏరియా ఆఫ్ ఏసిడి, అలాగే ఏరియా ఆఫ్ ఏఈడి అండి. అంటే మనకి ఇవి ఏమవుతాయంటే ఇది బేస్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి ఏసీ అనేది బేస్ అవుతుంది. ఈ 2 ట్రయాంగిల్స్కి ఏసీడీకి అలాగే ఏఈడికి బేస్ అనేది మనకి ఏడీ అవుతుంది. అలాగే ఏబీసీకి ట్రయాంగిల్కి బేస్ అనేది ఏసీ అవుతుందండి. ఇక్కడ మనకి ఇవి మన డయాగ్నల్స్ కాబట్టి ఇలా చేసి మనం ఒక్కో దాని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తెలుసు కదండి మనకి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దాని ప్రకారం ఇది H1 అవుతుంది. అలాగే ఇది H2 అవుతుంది, ఇది H3 అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏబీసీ, ఏరియా ఆఫ్ ఏసీడి, అలాగే ఏరియా ఆఫ్ ఏఈడి ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇక్కడ మామూలుగా అయితే ఫార్ములా రాస్తే హాఫ్ ఇంటూ బేస్ అంటే మనకి ఏసీ అండి, ఏసీ ఇంటూ H1 ప్లస్ అలాగే ఇదండి ఏసీడి ట్రయాంగిల్ ఏసీడీకి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏడీ అవుతుంది, ఏడీ ఇంటూ H2 అండి, ప్లస్ ఇక్కడ దీనికి కూడా ఏడీ అవుతుంది, ఏడీ ఇంటూ H3 అండి. ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది ఏబిసిడి పెంటగాన్ యొక్క ఏబిసిడి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తామండి. అలాగే మనం ఇంకొక పెంటగాన్లోనే ఏడీ అనేది ఒక డయాగ్నల్ అయితే మనం ఎలాగా వేరు చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏడీ అనేది ఒక డయాగ్నల్ అయితే ఈ పెంటగాన్లో మనకి ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్ లైను, అలాగే ఇక్కడ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైను, ఇది ఇలాగా పెర్పెండిక్యులర్ లైన్ గీస్తే మనకి డయాగ్నల్కి ఇది ఒక ట్రయాంగిల్ అవుతుందండి, ట్రయాంగిల్ ఏబిఎఫ్. అలాగే ఇది మనకి ఇదేమవుతుందంటే ట్రిపీజియం అవుతుంది, బిఎఫ్ జీసీ మనకి ఏమవుతుందంటే ట్రిపీజియం అవుతుంది. అలాగే ట్రయాంగిల్ జీసీడి ఒక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అలాగే ఏఈడి అండి, ఏఈడి ఒక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇదేమో హైటు ఇది H1 అనుకుంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే మనకి మామూలుగా అయితే ఏరియా ఆఫ్ ఏబిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిఎఫ్ ఏఎఫ్బి, అలాగే ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి బిఎఫ్ జీసీ, అలాగే ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీడి జేసీడి సిజిడి కానీ, అలాగే ఏరియా ఆఫ్ ఏఈడి అండి. ఇక్కడ కూడా మనం ఆ ఫార్ములా రాస్తే ఇక్కడ హాఫ్ ఇంటూ ఏమవుతుందంటే ఇది బేస్ అంటే ఏఎఫ్ అవుతుంది, ఏఎఫ్ ఇంటూ H1 మామూలుగా అయితే బిఎఫ్ అండి. అలాగే ప్లస్ ఇక్కడ ట్రిపీజింగ్కి రాస్తే ఈ 2 ప్యారలల్ సైడ్స్ అయితే హాఫ్ ఇంటూ బిఎఫ్ ప్లస్ సిజీ, ఈ 2 ప్యారలల్ సైడ్స్ అండి. ఇదేమో హైట్ అవుతుంది, ఎఫ్జీ అనేది హైట్ అవుతుంది. అలాగే దీనికి చేస్తే హాఫ్ ఇంటూ మనకి ఇది బేస్ అవుతుంది, జీడీ ఇంటూ ఇది హైట్ అండి సిజీ, ప్లస్ ఈ ఏఈడికి అండి, ఏఈడికి హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ మనకి ఇక్కడ జీహెచ్ హెచ్ అయితే ఈహెచ్ అండి, హైటు ఈహెచ్. ఇక్కడ మనం ఒకదానికి ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ద పెంటగాన్ అండి, పెంటగాన్ ఏబిసిడి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది, ఇదేమో మనకి ట్రెపీజియం అండి. అలాగే ఇది ఒక ట్రయాంగిల్, అలాగే ఏడి ఒక ట్రయాంగిల్ అండి. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్గా ఒక ఏడి డయాగ్నల్ అయితే మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఏరియా ఆఫ్ ద పాలిగన్కి సంబంధించి మనం దీని మీద ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లం అండి ఇది. డివైడ్ ద ఫాలోయింగ్ పాలిగన్స్ ఇంటూ పార్ట్స్, అంటే మనకి ట్రయాంగిల్స్ గాను అలాగే ట్రిపీజింగ్ గాను అలాగే ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఇక్కడ మనం ఈ పాలిగన్కి సంబంధించి ఇక్కడ జీ వద్ద ఇది ఒక డయాగ్నల్ అండి, ఎఫ్ఐ ఈజ్ ఏ డయాగ్నల్ ఆఫ్ పాలిగన్ ఈఎఫ్జిహెచ్ఐ. ఈ పాలిగన్కి
ఇక్కడ జీ వద్ద ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీస్తానండి, అలాగే హెచ్ వద్ద ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీస్తాను, ఈ వద్ద పెర్పెండిక్యులర్ లైన్ గీస్తాను. ఇక్కడ ఇది ఏ అండి, ఇదేమో బి, ఇదేమో సి. ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసామంటే ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ ఏఎఫ్జి అండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేమో ఏబిహెచ్జి అనేది మనకి ట్రెపీజియం, అలాగే బిహెచ్ఐ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఈఎఫ్ఐ అనేది మనకి ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందండి. అంటే 1 2 3 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏరియా ఆఫ్ ఈఎఫ్జిహెచ్ఐ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ఏఎఫ్జి, అలాగే ప్లస్ అలాగే ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి, ట్రిపీజియం ఏబిహెచ్జి అండి, ప్లస్ అలాగే ఏరియా ఆఫ్ బిహెచ్ఐ అండి, బిహెచ్ఐ, అలాగే ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎఫ్ఈఐ అండి. వీటికి అన్నిటికీ మనం మామూలుగా అయితే ఇది బేస్ కింద తీసుకోవాలి, ఇది హైట్ కింద అండి. అలాగే ఇది రెండు ప్యారలల్ సైడ్స్ అవుతాయి, ఈ రెండు ప్యారలల్ సైడ్స్ అవుతాయండి. ఇది హైట్ అవుతుంది, అలాగే ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుందండి. మొత్తం ఎఫ్ఐ అనేది మనకు డయాగ్నల్ కాబట్టి బేస్ అవుతుంది. దాని ప్రకారం మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి మనం మామూలుగా రాస్తే ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుందంటే హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏఎఫ్జి అండి, బేస్ అంటే బేస్ ఇంటూ హైట్ అండి, అంటే ఏఎఫ్ ఇంటూ ఏజీ, ప్లస్ తర్వాత ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి, ట్రిపీజియం అంటే ఏబిహెచ్జి, అంటే హాఫ్ ఇంటూ ప్యారలల్ సైడ్స్ అండి, ప్యారలల్ సైడ్స్ అంటే ఇక్కడ ఏజీ ప్లస్ బిహెచ్ ఇంటూ హైట్ అండి ఏబి, అలాగే ఇదండి ఈ ట్రయాంగిల్కి హాఫ్ ఇంటూ బేస్ అంటే బిఐ ఇంటూ హెచ్బి హైటు, ప్లస్ హాఫ్ ఇంటూ మనకి ఇదండి ఈఎఫ్ఐ, ఇక్కడ బేస్ అంటే ఎఫ్ఐ ఇంటూ మనకి సిఈ అండి, ఇది హైటు, ఇవన్నీ హైట్స్, ఇది హైట్ అండి. అలాగే ఇక్కడ ఒక మనకి డయాగ్రామ్ ఇచ్చాడు, ఎన్క్యూ ఈజ్ డయాగ్నల్ ఆఫ్ పాలిగన్ ఎంఎన్ఓ పీక్యూఆర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఓ నుంచి ఒక పెర్పెండిక్యులర్, అలాగే పి నుంచి ఒక పెర్పెండిక్యులర్, అలాగే ఎం నుంచి ఒక పెర్పెండిక్యులర్, ఆర్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ గీసామండి. ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో ఒకసారి చూద్దామండి. ఇది ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో డి అండి. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ఏఎన్ఓ, అలాగే ఏరియా ఆఫ్ ఏడిపిఓ ట్రిపీజియం అండి ఇది, అలాగే ఇది రైట్ యాంగిల్ అండి, ఓపీ ఇది డిపిక్యూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఎంఎన్బి అండి, అలాగే ఇది కూడా ట్రిపీజియం అండి, ఎంఆర్సిబి ఒక ట్రిపీజియం, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్సిక్యూ ఒక ట్రిపీజియం. ఏరియా ఆఫ్ ఎంఎన్ఓ పీక్యూఆర్ అంటే మనం ఏం రాయాలంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎన్ఓ అండి, ప్లస్ ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఇక్కడ ఏడి పిఓ అండి, ఏడి పిఓ, అలాగే ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓపీక్యూ
అలాగే ఏరియా ఆఫ్ ఇదండి NMB, అలాగే ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి, ట్రిపీజియం, MRCB ప్లస్ ఏరియా ఆఫ్ RCQ అండి. ఇది మనకి అంటే ఏరియా ఆఫ్ ANO, అలాగే ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి ADPO, అలాగే DPQ అండి, DPQ ఏరియా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే MNB, అలాగే ఇది ఒక ట్రిపీజియం అండి MRCB, అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RCQ అండి. ఇది ఏరియా ఫైండ్ అవుట్ చేయడం. ఒక్కోదానికి మనకి ఏరియా ట్రయాంగిల్ తెలుసు, బేస్ ఇంటూ హైటు. అలాగే ట్రిపీజియంకి 2 ప్యారలల్ సైడ్స్ తీసుకోవాలండి. 2 ప్యారలల్ సైడ్స్ ఇక్కడ ఇది AO, DP అయితే మనకి హైట్ ఏమవుతుందంటే AD అవుతుంది. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 ప్యారలల్ సైడ్స్ ఇవి MB CR అయితే మనకి హైట్ ఏమో MR అవుతుంది. దాని ట్రిపీజియం, ఈ ట్రిపీజియం, ఇది ఒక ట్రిపీజియం అండి. 4 ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఆ ఫార్ములా ఉపయోగించి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక డయాగ్రామ్ ఇస్తే, పాలిగాన్ ఇస్తే, ఇది పెంటగాన్. ఇది మామూలుగా అయితే ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే ఇక్కడ 6 సైడ్స్ ఉన్నాయండి. ఇది పెంటగాను. ఇది 5 సైడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అండి. ఇదేమో హెక్సగాను. 1 2 3 4 5 6 అండి. ఇది మనం ఇలా డివైడ్ చేసి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ద పాలిగాన్కి సంబంధించి. రెండో క్వశ్చన్ అండి, పాలిగాన్ ABCD డివైడ్ ఇంటూ పార్ట్స్ యాజ్ షోన్ యాజ్ బిలో, ఫైండ్ ఇట్స్ ఏరియా అండి. అంటే AD = మనకి 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అలాగే AH = 6 ఇచ్చాడు, AG = 4 అండి, అలాగే AF = 3 ఇచ్చాడు. ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి. AF = 3 అండి, అలాగే AG అంటే టోటల్గా AG అండి. AG ఎంత అంటే 4, అలాగే AH అండి ఇక్కడ రాసుకుందాం. AH మనకి 6, AD = 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలాగే పెర్పెండిక్యులర్స్ ఇచ్చాడండి. BF ఎంత ఇచ్చాడంటే 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అలాగే CH మనకి 3 ఇచ్చాడు, అలాగే ఇది 2.5 ఇచ్చాడండి. మిగతాది మనం ఫైండ్ అవుట్ చేయాలి మిగతా ఇవి. ఇక్కడ మొత్తం AD = 8 అండి, మనకి AH = 6 అన్నాడు కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ వరకు 6 అన్నాడు, మొత్తం టోటల్గా 8 కాబట్టి ఇది 2 అవుతుందండి. అలాగే మనకి AH = 6 అండి, AG ఎంత ఇచ్చాడంటే 4 అండి, AG = 4 ఇచ్చాడు. అంటే మనకి AH ఇక్కడ అండి మనకి GH కావాలంటే ఒకసారి చూద్దాం. GH AH మైనస్ AG తీస్తే సరిపోతుందండి. అంటే AH అంటే మనకి 6, AG అంటే 4, కాబట్టి GH ఎంత అవుతుందంటే ఇది 2 అవుతుంది. అలాగే ఇక్కడ AG వరకు మనకి ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చింది కాబట్టి FG ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇది మనకి ఏరియా ఆఫ్ మొత్తం ABCDE ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద పాలిగాన్ అండి. సొల్యూషన్ చూద్దాం. ఏరియా ఆఫ్ ద మనం ఇందాక చెప్పుకున్న విధంగానే చేయాలండి. ఏరియా ఆఫ్ పాలిగాన్ ABCD అంటే మనకి ఇక ఇలా డివైడ్ చేసామండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 1 2 3 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AFB అండి, ప్లస్ ఏరియా ఆఫ్
ట్రిపీజియం FHCB అండి. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ HCD ప్లస్ ఏరియా ఆఫ్ AED అండి. మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ AFB అండి, అంటే హాఫ్ ఇంటూ దేనికి సెపరేట్గా చేద్దామండి. ఒకసారి సెపరేట్గా చేస్తే బెటర్ ఏమో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AFB అండి. AFB అంటే మనకు ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ అంటే AF అవుతుంది, AF ఇంటూ హైట్ అండి, హైట్ అంటే BF అవుతుంది. కాబట్టి హాఫ్ ఇంటూ AF అంటే మనకి 3 అండి, ఇంటూ 3 ఇంటూ BF అంటే 2 అండి. కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్ స్క్వేర్ అండి ఏరియా కాబట్టి. అలాగే ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి, ట్రిపీజియం FHCB. మనకి ఫార్ములా ఏంటంటే ఇవి ఈ రెండు ప్యారలల్ సైడ్స్ అయితే BF CH అనేవి ప్యారలల్ సైడ్స్ అయితే హాఫ్ ఇంటూ ప్యారలల్ సైడ్స్ అండి, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ BF ప్లస్ CH ఇంటూ FH అండి. FH ఎంత అవుతుందంటే ఇక్కడ 3 అవుతుంది, అంటే 1/2. BF అంటే 2 అండి, 2 ప్లస్ ఇక్కడ CH అంటే 3, H అంటే 3 అవుతుంది, అంటే 15/2 అవుతుందండి, అంటే 7.5 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ HCD అండి. HCD ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే HD అవుతుంది, బేస్ అంటే HD ఇంటూ హైట్ అంటే CH అవుతుందండి, అంటే హాఫ్ ఇంటూ HD అంటే 2, CH అంటే 3 అండి, అంటే ఇక్కడ 3 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AED అండి, హాఫ్ ఇంటూ మనకి బేస్ అంటే AD అవుతుంది, AD ఇంటూ మనకి హైట్ అంటే GE అవుతుందండి, అంటే హాఫ్ ఇంటూ AD అంటే మొత్తం టోటల్గా 8 ఇంటూ GE అంటే GE 2.5 అండి. ఇది 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ 2.5 10 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అలాగే మొత్తం టోటల్ ఏరియా ఆఫ్ పాలిగాన్ ABCD అంటే ఏరియా ఆఫ్ ABCD పాలిగాన్ ABCD అయితే టోటల్ ఏరియా అండి, అంటే ఈ ఏరియా ఎంత వచ్చిందంటే 3 వచ్చింది, 3 ప్లస్ అలాగే ఇది 7.5 అండి, అలాగే ఇది 3, ఇది 10 వచ్చింది. మామూలుగా కలిపేస్తే ఇక్కడ 13, 16, 23.5 అండి సెంటీమీటర్ స్క్వేర్. ఇది మొత్తం టోటల్ ఏరియా ఆఫ్ ABCD. టోటల్ పాలిగాన్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే డివైడ్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండి AED ఫైండ్ అవుట్ చేసి మనకు వాల్యూస్ యాడ్ చేసేయడమే. చూడండి MP వాల్యూ మొత్తం టోటల్గా 9 ఇచ్చాడు, అలాగే MC వాల్యూ 6 ఇచ్చాడండి, MD వాల్యూ 7 ఇచ్చాడు. ఇక్కడ CD వాల్యూ ఫైండ్ చూద్దామండి. CD వాల్యూ కావాలంటే మనకి MPలోంచి CD వాల్యూ రావాలంటే MPలోంచి మనకి మామూలుగా MC వాల్యూ తీసేద్దామండి. MC వాల్యూ MP అంటే MP వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 9 ఇచ్చాడు.
ఎంపీ వాల్యూ 9 అండి. 9 మైనస్ ఎంసీ వాల్యూ 6 తీస్తే ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే ఎంపీలోంచి ఎంసీ వాల్యూ తీసేస్తే 3 అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. అలాగే ఇక్కడ మనకి బీసీ వాల్యూ కావాలంటే ఎంసీలోంచి మనకి ఎంబీ తీసేయాలండి. ఎంబీ తీసేస్తే ఎంసీ అంటే మామూలుగా అయితే ఇక్కడ 6 మైనస్ ఎంబీ అంటే 4 అండి. అంటే ఇక్కడ 2 వస్తుంది. ఒకసారి అంటే ఇది కూడా 2ఏనండి. అంటే మొత్తం టోటల్గా ఎంబీ వాల్యూ 4 అవుతుంది కాబట్టి ఎంఏ 2 ఏబీ 2 అలాగే ఎంసీ వాల్యూ 6 అంటే 3 2 6 అలాగే ఎండి వాల్యూ అంటే ఇక్కడ వరకు 7 అక్కడ నుంచి ఎంపీ వాల్యూ 9 అండి. సరిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనకి ఇక్కడ ఎంపీలోంచి ఏం తీసేసామంటే ఎంసీ వాల్యూ తీసామండి. సిపి వస్తుంది. ఇక్కడ సిపి అంటే 3 ఉండాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 అండి. అలాగే మనకి ఎంసీలోంచి ఎంబీ వాల్యూ తీసేస్తే బీసీ వాల్యూ వస్తుంది. 2 అండి. ఇక్కడికి 2 ఉంది కాబట్టి ఇక్కడ 4 కాబట్టి ఇంకో 2 వాల్యూ 2 వస్తుంది. కాబట్టి ఈ వాల్యూస్ ఏరియా ఆఫ్ MNOPQR అండి. మనం ఏం రాస్తామంటే ఏరియా ఆఫ్ AMN ప్లస్ ఏరియా ఆఫ్ ఇది ట్రిపిజియం అండి. అంటే ACON అలాగే ప్లస్ ఏరియా ఆఫ్ ఇదండి CPO ట్రయాంగిల్ CPO అలాగే ఇది ఏరియా ఆఫ్ RMB ప్లస్ మళ్ళీ ట్రిపిజియం అండి ఏరియా ఆఫ్ RQDB అండి ప్లస్ ఏరియా ఆఫ్ QDP. ఇది మనకి మొత్తం టోటల్గా ఎన్ని పార్ట్స్ అంటే 1 2 3 4 5 6 పార్ట్స్ అండి. మన ఫార్ములా అప్లై చేసేద్దాం. ఏరియా ఆఫ్ AMN అంటే మనకి హాఫ్ ఇంటూ బేస్ అంటే AM అండి. AM ఇంటూ AN. అలాగే మనకి ఇది ట్రిపిజియం అండి. ఇవి 2 ప్యారలల్ సైడ్స్. ఇది హైటు కాబట్టి హాఫ్ ఇంటూ మనకి AN ప్లస్ CO ఇంటూ హైట్ అండి AC ప్లస్ హాఫ్ ఇంటూ ఇక్కడ CPOకి ఇక్కడ CP ఇంటూ CO ప్లస్ ఇదండి ఇది ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే మనకి హైట్ అంటే 2.5 హాఫ్ ఇంటూ RB ఇంటూ బేస్ అండి. బేస్ అంటే MB ప్లస్ హాఫ్ ఇంటూ ఈ ట్రిపిజియం అండి. అంటే ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ ఈ 2 ప్యారలల్ సైడ్స్ కాబట్టి RB ప్లస్ QD ఇంటూ హైట్ అండి. హైట్ అంటే BD ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏమవుతుందంటే DP ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. హైట్ అంటే మనకి DQ. ఇది మనం వాల్యూస్ రాసేసి హాఫ్ ఇంటూ AB అంటే మనకి AB అంటే ఇక్కడ ఒకసారి AN అండి. ఇక్కడ AM AB కదా AM అంటే ఎంత అంటే 2 ఇంటూ AN అంటే 2.5 అండి ప్లస్ ఇక్కడ 2.5 ప్లస్ 3 అండి ఇంటూ 4 అలాగే హాఫ్ ఇంటూ CP ఇంటూ CO. CP అంటే ఇది 3 ఇంటూ 3 హైట్ 3 సెంటీమీటర్స్ అండి ప్లస్ హాఫ్ ఇంటూ ఇదండి
హైట్ అంటే 2.5, 2.5 ఇంటూ 4 ప్లస్ ఇది ట్రెపీజియం అండి. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే 2.5 ప్లస్ 2 అండి, 2.5 ప్లస్ 2. హైట్ అంటే 3 అండి, ఇంటూ 3 ప్లస్ ఇదండి హాఫ్ ఇంటూ బేస్ అంటే డిపి అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 2 అండి. మనం క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ ఇది 5.5 అండి. 5.5లో అంటే 2.7 వస్తుంది. 5.5 అండి డివైడెడ్ బై అంటే 2.75 వస్తుంది. 2.75 4 కూడా ఉంది కదండి ఇక్కడ. ఒకసారి ఇది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 5.5 ఇంటూ 2 అండి. ప్లస్ ఇక్కడ 6/3 అంటే 3 వస్తుంది. 9/4.5 వస్తుందండి, 9/2. అలాగే ఇది 2 టైమ్స్ అంటే ఇక్కడ 5 అవుతుంది. ప్లస్ ఇక్కడ 4.5 ఇంటూ 3 అండి. 4.5 ఇంటూ 3 15 1 13.5. 13.5 బై ఇక్కడ మనకి 2 ఉంటుంది అంటే 6 12 6.75 అండి. ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 2 ఇవి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి మొత్తం అంటే 13, 17, 22, 28, 30 అండి. 30 అయితే 0.5లో 31.75 సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఇది మనకి ఏరియా ఆఫ్ పాలిగాన్కి సంబంధించి దాని మీద క్వశ్చన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే 8th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.